ఈరోజు రైతాంగం పడుతున్న ఇబ్బందుల మీద, రైతాంగులు పడుతున్న సమస్యల మీద ప్రభుత్వానికి వారు నిద్రపోయే వారిని లేపచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వారిని లేపాలంటే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు రైతుల్ని ఏదో బఫే ఓపెన్ అయినప్పుడు అందరు పోయి బఫే మీద పడతారు కాబట్టి రష్ కనపడుతుంది అని చెప్పడం నిజంగానే సిగ్గుచేటు, నిజంగానే బాధాకరమైన విషయం. ఒక రైతు ఆత్మాభిమానంతో ఉంటాడు, ఒక రైతు ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంటాడు. తనకు తెలుసు ఈసారి పంట వేస్తే నష్టం వస్తుంది, ఇబ్బంది జరుగుతుంది అని. కానీ ఆ నేల తల్లిని మీద పంట పండించకపోతే ఈ భారతదేశానికే ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతోనే ఆయన వ్యవసాయం చేస్తూ వస్తుంటారు. ఎన్ని అప్పులు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో రైతుకు ఉండేటివి ఎవరికీ ఉండవు. పొద్దున తెల్లారుజామున 3 గంటలకు మొదలు పెడితే రాత్రి వరకు ఉంటుంది. అలా కష్టించిన రైతు ఈరోజు ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఆ విధంగా భోజనం కోసం కొట్లాడుకునే వాళ్ళ కిందికి పోల్చడం నిజంగానే బాధాకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా ఇక్కడున్న యూరియా కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి, అవన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అనేది మా ప్రధాని యొక్క అలిగేషన్ కూడా. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ లేవు, గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకుండా మనం కూడా చూసాం. బంగారుపాలెంలో రైతులు ఏ విధంగా పడేశారు, టమోటా ఏ విధంగా పడేస్తున్నారు, ప్రతి పంటకు కూడా. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, మార్కెట్లో ఇంటర్వెంట్ కావటం లేదు, కాబట్టి అంత బ్రోకర్లదే రాజ్యమవుతుంది. ఈ సందర్భాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ పోలీసులు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నిర్బంధించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు సుఖాలు చూసుకుంటున్నారో ఇదే. కానీ ఈరోజు పెడుతున్నారు ప్రోగ్రాం, రేపు పెడుతున్నారు సూపర్ 6 సూపర్ సక్సెస్. డెఫినెట్గా ఏమైనా అనుకోవచ్చు, ఏముంది, అది ఇచ్చినా లేకుండా సక్సెస్ అనుకోవడంలో తప్పేముంటుంది. అయిన తర్వాత ఉంటుంది కదా, ఈ పవన్ కళ్యాణ్ సినిమా లాగా ఉంటుంది, హిట్ అంటారు కానీ కలెక్షన్ లేకుండా ఉంటుంది అనమాట. మనం హిట్ అనుకుంటే ఎట్లయితే అంటాయి, సినిమా కలెక్షన్లు వస్తే హిట్ అవుతా ఉంటాయి. సో అదేవిధంగా ప్రజలు ఆనందంగా ఉంటే నువ్వు సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్. ప్రజలు ఆనందంగా లేరనుకో, నీ అది సక్సెస్ కిందికి రాదు, ఇస్తే ఫెయిల్యూర్ కిందికి వస్తుంది. సో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా ఒక కన్నీటి పర్యంతరమే వస్తుంది రైతుకు. డెఫినెట్గా మీరందరూ కూడా ఈ సినిమా వాళ్ళు హీరోలు, వీళ్ళు కాదు హీరోస్. నిజమైన హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది ఒక రైతు, బార్డర్లో ఉన్న సైనికుడు. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు. సో వాళ్ళు నిజమైన హీరోలు. ఇవన్నీ మధ్యలో ఇవన్నీ డమ్మీల హీరోలు అనమాట. ఇవన్నీ డూబులు పెట్టుకొని చేసేది. నిజమైన హీరోలు వాళ్ళ గౌరవం ఇస్తేనే ఏ ప్రభుత్వమైనా కానీ మనుగడ సాధ్యమవుతుందని చెప్తున్నారు.